అందరికీ నమస్తే అండి. ఈ రావణ్ నిర్వహించిన ప్రశ్న ఛానల్‌లో వచ్చిన వీడియోల వెనక ఉద్దేశ్యం ఏంటి? ఆ వీడియోల రహస్యం ఏంటి? అనేది పోలీసులు ప్రాథమికంగా కొంత పోలీసు విచారణలో బయటపడిందండి. నిన్న గన్నవరం పోలీసుల విచారణకు ఆ ప్రశ్న ఛానల్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న గమన అండ్ కళ్యాణదుర్గం వైసీపీ నాయకుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న ఇంద్రసేన చౌదరి అలియాస్ ఇంద్రసేన నాయుడు వీళ్ళిద్దరూ కూడా విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం సుమారుగా 12 గంటల నుంచి సాయంత్రం 5:30, 6 గంటల వరకు వీళ్ళు పోలీసుల అదుపులో పోలీసులు విచారణలో ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులు వీళ్ళకి చాలా ప్రశ్నలు వేశారు. స్టూడియో అక్కడ ఎందుకు నిర్వహిస్తున్నారు? ఏమైనా అగ్రిమెంట్ ఉందా? ఫ్రీగా నిర్వహిస్తున్నారా? సో వీళ్ళ కంటెంట్ ఎవరిస్తున్నారు? వీళ్ళకి రావణ్కి సంబంధం ఏంటి? రావణ్ కంటెంట్ ఎక్కడ అప్లోడ్ చేస్తారు? సో ఇదంతా కూడా మొత్తం చాలా ప్రశ్నలు రాబెట్టారు. వీళ్ళకి ఉన్న ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏంటి? ఫండింగ్ ఎవరిస్తున్నారు? నెట్వర్క్ ఏంటి? ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొత్తం అన్నీ రాబెట్టారు. ఈ క్రమంలోనే రావణ్ చేస్తున్న కొన్ని వీడియోల వెనక ఉన్న రహస్యాన్ని పోలీసులు తేల్చారు. ఇంకా అసలైన రహస్యం తేలాల్సి ఉంది. ఇప్పుడు పోలీసులు తేల్చిన రహస్యం ఏంటంటే, రావణ్ మీరు ప్రశ్న ఛానల్లో కొన్ని వీడియోలు చూసే ఉంటారు. అనంతపురం ఫైల్స్ అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మీద కొన్ని వీడియోలు చేశాడు, కంటిన్యూగా చేశాడు. అలాగే కళ్యాణదుర్గం ఫైల్స్ అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారి మీద కంటిన్యూగా కొన్ని వీడియోలు చేశాడు, కంటిన్యూగా. అండ్ ఉదయగిరి ఫైల్స్ అని కాకర్ల సురేష్ గారి మీద కూడా కొన్ని వీడియోలు చేశాడు. అలా ఆయన సెలెక్టెడ్గా కొన్ని నియోజకవర్గాల మీద కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పదే పదే వీడియోలు చేసేవాడు. సో ఇందులో కళ్యాణదుర్గం వీడియోలు ఎందుకు చేశాడంటే, కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా 2019లో ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత ఇన్ఛార్జిగా దాదాపుగా 3.5 ఏళ్ళు 4 ఏళ్ల పాటు ఆయన పేరు ఉమామహేశ్వర నాయుడు, మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు ఉన్నారు. ఓ 4 ఏళ్ల పాటు ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఎన్నికల టైం వచ్చేసరికి టీడీపీ అతనికి సీట్ ఇవ్వకుండా సురేంద్రబాబు గారికి సీట్ ఇచ్చింది. ఆయన గెలిచాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. దాంతో ఉమామహేశ్వర నాయుడు అలిగి ఇమీడియట్గా వైసీపీలో జాయిన్ అయిపోయారు. అలాగే ఆయన సోదరుడు ఇంద్రసేన చౌదరి కూడా వైసీపీలోకి వెళ్ళారు. సో వీళ్ళకి కాకుండా సురేంద్రబాబుకి టికెట్ ఇచ్చారు కాబట్టి సురేంద్రబాబు మీద కుట్ర పన్నడానికి ఈ ఇంద్రసేన చౌదరి అండ్ ఈ ఉమామహేశ్వర నాయుడు కలిపి కంటెంట్ ఇచ్చిన కొన్ని ఆధారాలు లేని అంశాలను ప్రశ్న రావణ్ తన ఛానల్లో చెప్పేవాడు, అందుకే టార్గెట్ చేశాడు, ఆ ఎమ్మెల్యేని వేధించాడు అని పోలీసు విచారణలో నిన్న గమన అండ్ ఈ ఇంద్రసేన చౌదరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోలీసులు నిర్ధారించారు. అండ్ అతని మీద కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారి మీద పర్టికులర్గా పదే పదే వీడియోలు చేయడానికి కారణం కూడా పోలీసులు కనిపెట్టారు. అలా కొన్ని నియోజకవర్గాలను కొంతమందిని సెలెక్ట్ చేసి ఆయన అలా చేసేవాడు అనమాట. అయితే ఇక్కడ అసలైన గుట్టు వేడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత టార్గెట్గా వీడియోలు చేశాడు? అతని భావజాలమే అంతా అయితే మొత్తం అందరినీ టార్గెట్ చేయాలి, కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎందుకు టార్గెట్ చేశాడు? సో జనసేన పార్టీని కూడా టార్గెట్ చేయమని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయమని, హిందూ మతాన్ని టార్గెట్ చేయమని, మత విద్వేషాలు రెచ్చగొట్టమని ఎవరైనా అతనికి ఫండింగ్ ఇచ్చారా? ఎవరైనా అతనికి కంటెంట్ ఇచ్చారా? ఎమ్మెల్యేల మీద నియోజకవర్గ స్థాయిలో వీడియోలు చేయమని వీళ్ళు ఇచ్చారన్నట్టు నిన్న విచారణలో వెల్లడైంది. సో అలాగే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు చేయమని ఏమైనా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఏమైనా వెళ్ళిందా అనేది ఇప్పుడు పోలీసులు అనుమానం. సో ఓన్లీ వైసీపీలో ఉమామహేశ్వర నాయుడు అండ్ ఇంద్రసేన గారు వీళ్ళిద్దరితోనే ఇతనికి పరిచయాలు ఉన్నాయా? ఇంకెవరెవరితో పరిచయాలు ఉన్నాయి? గమనాకు కొంతమంది బ్యూరోక్రసీ అధికారులతో అండ్ రావణ్కు కూడా కొంతమంది బ్యూరోక్రసీ అధికారులతో పరిచయాలు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. మాజీ ఐపీఎస్లు, విశ్రాంతి ఐపీఎస్లు, ఐఏఎస్లతో రావణ్ మాట్లాడేవాడు, కంటెంట్ విషయంలో కొన్ని అనుమానాలు వృత్తి చేసుకునేవాడు అని కూడా నిన్న విచారణలో వెల్లడైంది. అయితే పర్టికులర్గా ఏవైతే వివాదాస్పద కామెంట్లు ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, హిందూ మతాన్ని ఉద్దేశించి, హిందూ దేవతలను ఉద్దేశించి ఈ వివాదాస్పద కామెంట్ల వెనుక మాత్రం ఎవరున్నారు, ఎవరు కంటెంట్ ఇచ్చారనేది ఇప్పుడు అసలైన విషయం తేలాలన్నమాట. అంటే ఒక 20 to 25% కంటెంట్ విషయంలో పోలీసులకు క్లారిటీ వచ్చింది. కానీ అసలైన కంటెంట్ ఇది. దీని వెనక ఎవరున్నారని తేల్చాలి అంటే రావణ్ కూడా పోలీసుల అదుపులోకి రావాలి, రావణ్ కూడా పోలీస్ కస్టడీలోకి రావాలి. అప్పుడు నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానాలు, పోలీసుల దగ్గర ఉన్న సమాచారము, పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు, రావణ్ కస్టడీలో విచారణలో వెల్లడించే కొన్ని అంశాలు మొత్తం కలిపి పోలీసులు ఛార్జ్షీట్ వేస్తారనమాట. సో పోలీసులు వేయబోయే మొదటి ఛార్జ్షీట్ చాలా కీలకం కాబోతోంది ఈ కేసులో.